హలో హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి. అండ్ ఎప్పుడైతే నేను బయటకు వచ్చాను, సో మార్నింగ్ నాకు ఈ వ్యూ చూడాలంటే చాలా ఇష్టం అనమాట. సో అందుకే నేను ఎప్పుడు బయటకు వచ్చినా కానీ వ్యూ అనేది తీస్తాను. సో మార్నింగ్ ఇక్కడ వాకింగ్ చేయడానికి నాకు అంత టైం అయితే ఉండదు. సో అందుకోసమని నేను ఏం చేస్తాను అంటే ఏదన్నా కొంచెం పనులు అనేవి పడతాయి నాకు. సో అప్పుడు బయటకు వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఎక్కువ ప్లాంట్సే ఉంటాయి ఇక్కడ. సో లోపల అపార్ట్మెంట్స్కి కూడా ఎక్కువ ల్యాండ్ అనేది ప్లాంట్స్ కోసమే వదిలేస్తారనమాట. సో ఇది ఇక్కడ ఒక ప్లస్ పాయింట్. సో ఇంత అందమైన దానిని మనం అనుభవించకపోతే ఎలా చెప్పండి. సో అందుకని మార్నింగ్ వస్తున్నాను చూడండి, వ్యూ ఎంత బాగుందో. అట్లీస్ట్ మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే అంత టైం అయితే ఉండదు, కనీసం ఉండే వాటివైనా యూజ్ చేసుకుందాం. అందుకే ఆల్మోస్ట్ నాకు టైం ఉన్నప్పుడల్లా వ్యూస్ అనేటివి తీసి మొత్తం వీడియో అనేది తీసి మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. నాకు ఇది ఫేవరెట్ అనమాట. డైలీ కనీసం ఒక 2 అవర్స్ అయినా వాకింగ్ చేస్తాను. సో ఏమైనా మధ్యలో మిస్ అయితే నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తానన్నమాట. సో ఇక్కడ చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో ప్లాంట్స్. ఇవన్నీ నాకు ఫేవరెట్ అనమాట. డైలీ చూస్తూనే ఉంటాను. అయినా ఎందుకో ఎప్పుడు చూసినా కానీ కొత్తగానే అనిపిస్తుంది, అంత బాగుంటుంది. చూసిన ప్లేస్ని మళ్ళీ చూస్తే కొంతమంది బోరింగ్గా ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం నాకు ఎందుకో కొత్తగా అనిపిస్తుంది. అండ్ ఇప్పుడైతే కొత్తగా ప్లాంట్స్ అయితే ఇక్కడ నాటారనమాట. సో అవి ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నాయి. సో అవి కొంచెం బాగా డెవలప్ అయితే ఇంకా బాగుంటుంది. నేను ఇక్కడ ప్లాంట్స్కి ఎప్పుడైనా కానీ లీవ్స్ అనేవి ఎండిపోవడం చూడలేదు. ఎప్పుడు చూసినా కానీ గ్రీనిష్గానే ఉంటాయి. ఎందుకో మరి నాకు అసలు ఇప్పటికీ అర్థం కాలేదు. ఏదో కొన్ని ప్లాంట్స్ మాత్రం అలా కనిపించాయి. సో మన సైడ్ అయితే ఉగాది అంటే చాలు, మొత్తం ప్లాంట్స్ అన్నిటికీ లీవ్స్ అన్నీ పోతాయి. కానీ ఇక్కడ వచ్చేసి ఎప్పుడు గ్రీనిష్గానే ఉంటాయి. ఇక్కడ ఒక 70% వచ్చేసి లీవ్స్ ఎక్కువ ఉండే ప్లాంట్స్ని ప్రిఫర్ చేస్తారు. సో మామూలుగా ఫ్రూట్స్ అలా ఉంటాయి కదా, అవి ఎక్కడా నేను చూడలేదు. సో మధ్యలో కూడా యాడ్ చేస్తాను, అంటే మనకి వే ఉంటుంది కదా, వేకి మిడిల్లో కూడా ప్లాంట్స్ అనేవి ఉంటాయి. అండ్ నెక్స్ట్ అయితే నేను ఇప్పుడు చూడండి నా ఫైనల్గా నా అవుట్ఫిట్ అయితే ఇలా ఉంది. అండ్ ఇది మార్నింగ్ అనమాట. సో మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళగానే నేను ఏం చేశానంటే నా డే రొటీన్ అనేది స్టార్ట్ చేశాను. సో ఇక్కడైతే వాళ్ళ స్కూల్ అంటే కొంచెం నేను ఏం చేస్తాను అంటే ఎప్పుడైనా కానీ కొన్ని రఫ్ నోట్ బుక్స్ అయితే తీసి పెట్టుకుంటాను. ఎక్స్ట్రా యాక్టివిటీస్ అనమాట. పిల్లలు ఎప్పుడు నోట్బుక్లోనే కాకుండా వాళ్ళకి ఏమైనా డ్రాయింగ్ కానీ అలాగే అనుకుంటే ఇంకా నోట్స్లో రాసుకుంటారు. సో అండ్ ఇక్కడ వాళ్ళు తినేసి డైలీ సలాడ్ అయితే యాడ్ చేస్తాను నేను వాళ్ళకి. సో సలాడ్ అంటే ఏం లేదు, క్యారెట్ కానీ బీట్రూట్ కానీ కీరా కానీ ఉంటే సో అవి ఇచ్చేస్తాను. లేకపోతే ఇంకా ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ అయినా యాడ్ చేస్తాను. మార్నింగ్ సో ఏదైనా చపాతీ అలా తింటే కొంచెం బాధగా అనిపిస్తుందంట బాబు చెప్తున్నాడు. సో దానికోసమని సో కొంచెం రైస్ కానీ చపాతీ కానీ లేకపోతే ఇవి కానీ యాడ్ చేసిస్తాను. అప్పుడు స్టమక్ మొత్తం బాగా ఫుల్గా అనిపిస్తుంది, డైలీ ఎనర్జెటిక్గా ఉంటుంది. అండ్ ఇక్కడైతే నైట్ అనమాట, నైట్ రైస్ అంతా మిగిలిపోయింది. సో అదంతా తీసి నేను పడేస్తున్నాను. అండ్ ఇక్కడైతే మళ్ళీ నేను ఆ మధ్యలో ఇంకొకటి అనేది యాడ్ చేశాను. సో ఈ వీడియో అయితే ఎప్పుడో షూట్ చేసింది, కానీ ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను. చూడండి ఎంత బాగుందో నా పిక్, ఇలా తీసుకున్నాను. సో మొత్తం వీడియో షూట్ చేద్దామని అనుకున్నాను, కానీ అంత టైం అయితే నాకు లేదనమాట. సో అందుకోసమని కొంచెం వీడియో అనేది షూట్ చేశాను. సో ఇక్కడ మట్టి ఉంది కదా, ఆ మట్టిని కూడా ఇక్కడ సేల్ చేస్తారు. సో ఒక పావు కిలో సంథింగ్ వచ్చేసి 100 రూపీస్ అనమాట. సో ప్లాంట్స్ కాదండి, మామూలుగా ముగ్గు పిండిగా వాడతామన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి చికెన్ సెంటర్. సో ఇప్పుడే బాగా స్మెల్ అవన్నీ చూసి వచ్చాను, బాగా ప్లాంట్స్ అవన్నీ. ఈ చికెన్ సెంటర్కి వచ్చానేమో మొత్తము నోస్ అయితే బ్లాక్ చేసుకోవాలి నేను, ఇంకా తప్పదు, అటు సైడ్ నుంచే వెళ్ళాలి. సో ఎందుకంటే ఇటు సైడ్ కొంచెం ఫుట్పాత్ ఉందన్నమాట. సో అందుకోసమే ఇటు సైడ్ నుంచే వెళ్ళాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ చెప్పాను కదా నేను
మిడిల్‌లో వచ్చేసి ప్లాంట్స్ ఉంటాయని చెప్పేసి చూడండి ఎంత పెద్దవో. సో, మన సైడ్ చూసుకుంటే ఆల్మోస్ట్ ఏపీలో చిన్న చిన్నవే ఉంటాయి. కానీ ఇక్కడ వచ్చేసి చాలా పెద్ద పెద్దవి. అవి కూడా ఇప్పుడు నేను ఆల్మోస్ట్ చూసిన కాడికి అన్నీ గ్రీనిష్ ప్లాంట్సే కనిపిస్తున్నాయి. ఏవి కూడా అంటే ఫ్రూట్స్ గానీ, ఫ్లవర్స్ గానీ కనిపించడం లేదు. ఏదో 1 ఆర్ 2 మాత్రం ఉన్నాయన్నమాట. సో, ఇప్పుడైతే నాకు పెద్ద టాస్కు. నేను అటు పక్కకి క్రాస్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఇష్టమైన ప్లాంట్ ఉంది అటు సైడు. డైలీ ఎప్పుడు వెళ్ళినా గానీ అక్కడే తింటాను. సో, ట్రాఫిక్ అయితే కంటిన్యూస్‌గా వస్తూనే ఉంది. సో, డైలీ ఇలా ట్రాఫిక్‌ని క్రాస్ చేయాలంటే చాలా కష్టం. కానీ జస్ట్ 1 సెకండ్ ఉన్నా గానీ మిస్టేక్స్ అవుతాయన్నమాట. అండ్ ఇక్కడ టెంపుల్ అయితే ఉంది. సో, ఇదే నేను చాలా సార్లు చూశాను కానీ ఎప్పుడూ పోలేదు. అండ్ ఈ ప్లాంట్‌కి ఏదో డిఫరెంట్‌గా ఫ్రూట్స్ ఉన్నాయి. నాకు అవేంటో ఇప్పటికీ అర్థం కాలేదు. చాలా సార్లు చూస్తూనే ఉన్నాను. అండ్ లోపల ఇక్కడైతే కాలేజ్ ఉందన్నమాట. ఆ కాలేజ్ ఏమో గానీ డైలీ నేనైతే అక్కడ ఉండే ప్లాంట్స్ అయితే చూస్తాను. అండ్ మీకు కూడా చూపిస్తాను చూడండి. మనం లోపలికి మొత్తం వీడియో అంటే అలౌ లేదు కదా! జస్ట్ ఔట్ సైడ్ మాత్రమే తీసుకోవచ్చు. అందుకే కొంచెమే తీశాను చూడండి. బావుంది కదా! సో, అందుకే ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 70% ప్లాంట్స్‌కి ప్లేస్ అనేది అలాట్ చేస్తారు. అండ్ ఇప్పటికి నేను చూస్తున్నాను అటు సైడ్ క్రాస్ చేద్దామని. కానీ కావడం లేదు. సో, మార్నింగ్ ఇంత ట్రాఫిక్ ఉన్నా కానీ పొల్యూషన్ అయితే ఏం అనిపించదు నాకు. అదే మన సైడ్ అయితే అసలు పొద్దున్నే హారన్స్ అవన్నీ ఎక్కువ. కానీ ఇక్కడ హారన్ సౌండ్ అయితే చాలా తక్కువనమాట. అండ్ పొల్యూషన్ కూడా చాలా తక్కువ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇక్కడ గ్రీనిష్ ఎక్కువనమాట. చిన్నదానికి, పెద్దదానికి ప్లాంట్సే ఉంటాయి. ఎక్కడే గానీ ప్లాస్టిక్స్ అలాంటివన్నీ ఆల్మోస్ట్ అవాయిడ్ చేస్తాను. నేను చూసినంత వరకు ఇలాగే ఉంది. అండ్ ఇప్పుడు నాకిష్టమైన ఫేవరెట్ ప్లేస్ వస్తుంది. అండ్ ఇక్కడైతే నేను చూసుకోలేదు. కాలు స్లిప్ అయిందనమాట. అండ్ ఇప్పుడు పైకెక్కుతున్నాను. ఇక్కడ చిన్నప్పుడు మేము కాశీకాయలని మామూలుగా మా సైడ్ ఉంటే తినేవాళ్ళం అనమాట. చూడండి నాకు ఫేవరెట్ అనమాట. చాలా స్వీట్‌గా ఉంటాయి. కొంచెం గమ్‌లాగా ఉంటుంది. అండ్ ఇక్కడ మనం ఆముదం చెట్టు అంటాం కదా! అది కూడా ఇక్కడ ఉంది. ఇదే ఫస్ట్ టైం నేను చూడడము. అండ్ ఇక్కడ వచ్చేసి బొకేస్ అనమాట షాపు. సో, ఈ బొకేస్ అన్నీ చూడండి బావుంటాయి. ఫ్లవర్స్ అన్నీ చాలా బావుంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం బాగా ఫ్రెష్‌గా ఇస్తారనమాట బొకేస్. చాలా సార్లు చూసాను. చాలా డిఫరెంట్ ఫ్లవర్స్ ఉంటాయి. సో, ఎప్పుడైనా గానీ తీసుకోవాలంటే అక్కడికెళ్ళి తీసుకుంటే బావుంటాయనమాట. అండ్ మా సైడ్ వచ్చేసి ఇక్కడ ఇలాంటి ఫ్లవర్స్ అయితే చిక్కవు. అంటే మామూలుగా మన సైడ్ ఉండే కనకాంబరాలు, జాజి పూలు అలాంటివన్నీ చిక్కవు. ఉంటే గనక విడిగా అయితే ఉండవు. ఓన్లీ జస్ట్ దండ మాత్రమే ఉంటుంది పెట్టుకోవడానికి. అది కూడా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఒక మూల వచ్చేసి 100 రూపీస్ ఉంటాయి. అందుకే ఫ్లవర్స్ కొనడం చాలా తక్కువ. అండ్ 90% నేనేం చేస్తానంటే ఇంటికెళ్ళినప్పుడు మాత్రమే వేసుకుంటాను. అండ్ ఫెస్టివల్స్‌కైతే ఇక్కడ చామంతి పూలు కాస్ట్ తక్కువనమాట. 20 రూపీస్‌కే చాలా పెట్టేస్తారు. సో, అవి ఎక్కువ తీసుకుంటాం. సో, ఆల్మోస్ట్ మామూలుగా దేవుడికి గానీ ఏవన్నా సాటర్డే అలా వచ్చినప్పుడు అవి ఎక్కువ వేస్తూ ఉంటాము. అండ్ చెండు మల్లె పువ్వులు కూడా తక్కువే అనమాట. ఇక్కడ బల్క్‌గా వస్తాయి అవి. అండ్ చిట్టి రోజాస్ ఉంటాయి కదా! అవి తక్కువ. అండ్ ఇక్కడ వచ్చేసి ఇటు పక్కకి క్రాస్ అయ్యాననమాట. ఎందుకంటే ఇక్కడ నా ఫేవరెట్ ప్లాంట్ ఉంది. సో, ఎప్పుడొచ్చినా గానీ అవి తింటాను. అండ్ ఇక్కడ చూడండి వీటిని ఏమంటారు ఇప్పటికీ నాకు ఐడియా లేదు. వీటికి కొన్ని ఫ్రూట్స్ వస్తాయి. ఈ టెంకాయ చెట్లలాగా ఉన్నాయి కదా! సో, వాటికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు క్యామ్ అడ్జస్ట్ చేసుకొని వీడియో తీసిపోవాలంటే కష్టమైపోయింది. అండ్ ఇక్కడైతే నేను వచ్చేసాను. మధ్యలో స్కిప్ చేశాను. కాల్స్ వచ్చాయి మాట్లాడాను. అండ్ వీడియో షూట్ చేద్దామని చెప్పేసి లిఫ్ట్ దగ్గరికి వచ్చాను. అండ్ ఇప్పుడైతే కొంచెం పనుంది. పైకెళ్తున్నాను. సో, అవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మిగతావి షూట్ చేద్దామని సో, పైన ఫుడ్డు అవన్నీ చూసుకొని వద్దామని ఆఫ్టర్‌నూన్‌కి లంచ్ అవన్నీ చెప్పాలనమాట నేను. సో, దానికోసమని పైకెళ్తున్నాను. అండ్ పైకెళ్ళినప్పుడు నేను అన్నీ చెక్ చేసుకుంటాను. సో, టుమారోస్‌కి ఏంటి అవన్నీ ప్లానింగ్ ఏంటి అవన్నీ చూసుకుంటాను. అండ్ ఆ రోజంతా అలా గడిచిపోయింది. అండ్ ఇదొచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. నా డే రొటీన్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో, ఇక్కడొచ్చేసి మార్నింగ్ నేను 4:30, 5 కల్లా అంతా లేసేస్తాను.
సో లేచి ఇంకా పిల్లలకి ఫుడ్ అవన్నీ ప్రిపేర్ చేసుకుంటాను. సో మా బాబు టుడే వచ్చేసి నాకు చపాతీ చేయమని చెప్పాడు. సో దానికోసమని చపాతీ ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను నేను. అండ్ చపాతీ అండ్ అందులోకి ఏం చేశాను, ఏదో చేశాను, చపాతీ విత్ చట్నీ అనమాట. సో చట్నీ ప్రిపరేషన్ కూడా నేను చూపిస్తాను. సో పిండి అనేది ఎలా మిక్స్ చేస్తానని మీకు ఎప్పుడూ చూపించలేదు కదా. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా కానీ ప్రిపేర్ చేసేటప్పుడు చూపిస్తాను. వీడియో అడ్జస్ట్ చేసుకొని ట్రైప్యాడ్కి పెట్టుకోవాలంటే కష్టమైపోయింది. సో దానికోసమని నేను ఎక్కువ తీయలేకపోతున్నాను. అండ్ టుడే మొత్తం నేను వీడియోస్ చాలా తీశాను. ఒక వీడియోనే కాదు, చాలా వీడియోస్ అయితే వస్తాయి నావి, చూసేయండి. ఇవంతా చేసేసరికి నాకు ఆల్మోస్ట్ 6 కదా నేను మొత్తం కంప్లీట్ చేయాలి. సో కంప్లీట్ చేసి అవన్నీ రెడీగా పెట్టేసుకొని సో పిల్లలకి ఇచ్చుకోవాలన్నమాట. ఎందుకంటే మార్నింగ్ 6:45కి 7 లోపు వ్యాన్ వచ్చేస్తుంది. సో ఇక్కడ ఇలాగే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే కొంచెం 9కి 7:30, 8 నుంచి మనకి ఏమవుతుందంటే ట్రాఫిక్ అనేది ఫుల్గా ఉంటుంది. సో అందుకోసమని వీళ్ళకి 7కే స్టార్ట్ చేస్తారు. సో 7:30 కల్లా వెళ్ళిపోతారు. 7:30 నుంచి ఆఫ్టర్నూన్ 1:30, 2 వరకు మాత్రమే స్కూల్ ఉంటుంది. సో చిన్నపిల్లలు కాబట్టి. సో మిగతా కొంచెం పెద్దవాళ్ళకైతే కనుక ఈవినింగ్ 4:30, 5 వరకే ఉంటుంది. సో టైమింగ్స్ అనేవి అంటే క్లాసెస్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. సో మా వాళ్ళకైతే ఇప్పుడు నేను చపాతీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మామూలుగా దీనికి స్టఫింగ్ ఏమన్నా పెట్టాలనుకున్నాను, కానీ స్టఫింగ్ అవన్నీ పెట్టేంత టైం లేదు. సో నైట్ 12, 1 అవుతుంది నేను పడుకునేసరికి. అండ్ ఈ 2 డేస్ నుంచి ఛానల్ని కొంచెం మానిటైజేషన్ చేసుకుందామని కొంచెం ఎక్కువ ఫోకస్ అనేది సో దీని మీద పెట్టేశాను. సో అందుకే నాకు టైం అయితే ఎక్కువ సరిపోవడం లేదు. సో దానికోసమని కొంచెం ఫాస్ట్గా ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఇవన్నీ కంప్లీట్ అయ్యాక ఇప్పుడు చట్నీ ప్రిపరేషన్ అయితే చూపిస్తాను. సో నా దగ్గర ఇంకొకటి ఉందన్నమాట మిక్సీ. సో అది వచ్చేసి పీజీలో పెట్టేసాము. ఇది కొంచెం పాత మిక్సీ అనమాట. ప్రజెంట్గా అయితే పని జరుగుతుంది కదా అని చెప్పేసి ఉంచుకున్నాను. అండ్ దీనికి వచ్చేసి నేను ఒకే ఒక బౌల్ ఉంది. సో దాంతోనే అడ్జస్ట్ అవుతున్నాను. అండ్ ఇప్పుడు చట్నీ కోసం నేను సో వైట్ పప్పులు ఉంటాయి కదా, సో అవి వేసుకుంటున్నాను. అండ్ అందులోకి కొంచెం సాల్ట్, కొంచెం మిర్చి పౌడర్ అండ్ కొంచెం మీ దగ్గర కోకోనట్ ఉంటే యాడ్ చేసుకోండి కంపల్సరీగా, ఎందుకంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. అండ్ మీకు ఇష్టమైతే ఆనియన్స్ వేసుకోవాలి. సో మామూలుగా అయితే ఇంటి దగ్గర నేను దంచుకుంటాను, కానీ ఇక్కడ ఆ అవైలబిలిటీ లేదు. సో దానికోసం అని చెప్పేసి నేను మొత్తం మిక్సీకి వేసుకుంటాను. సో ఆనియన్ సో అవన్నీ వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో చపాతీలు అనేవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే సేమ్ టైం పనులు అయిపోతాయి కదా అని చెప్పేసి ఫాస్ట్గా చేస్తున్నాను. సో ఇది మొత్తం అయిపోయేసరికి నాకు 6:50 కాదు 5:50 అవుతుంది. సో 5:50 అయ్యాక నేను పిల్లల్ని రేపి కాసేపు చదివిస్తాను. చదివించి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అవన్నీ చేయించాక ఇంకా స్కూల్కి అయితే పంపించేస్తాను. అండ్ టుడేస్ షెడ్యూల్ ఏంటని మొత్తం ఒక పేపర్లో రాసుకుంటాను. జస్ట్ ఇమాజిన్ చేసుకుంటాను. సో నేనేం చేయాలి, సో డే మొత్తం ఏమేమి ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయని అవన్నీ చూసుకుంటాను. సో అవన్నీ చూసుకొని టుడే కంపల్సరీ చేయాల్సిన పనులన్నీ ఒక లిస్ట్ అంతా ప్రిపేర్ చేసుకొని అవి కంప్లీట్ చేసుకుంటాను. ఎందుకంటే పోస్ట్పోన్ చేస్తే కష్టం. సో అందుకోసమని అవన్నీ కంప్లీట్ చేసుకుంటాను. అవన్నీ కంప్లీట్ చేసుకునేసరికి నాకు ఈవినింగ్ టైం అయిపోతుంది. అండ్ డైలీ రొటీన్ కూడా నేను అంతకుముందు వీడియోస్ పోస్ట్ చేశాను. సో పూజ వీడియోస్ అవన్నీ పోస్ట్ చేశాను. సో మీరు వీలున్నప్పుడు తప్పకుండా వీడియోస్ అన్నీ చూడండి. అండ్ నెక్స్ట్ నైట్ టైం కూడా క్లౌడ్స్ అనేవి ఎలా ఉంటాయి అవన్నీ నేను చూపించాను, అవి కూడా చూడండి. అండ్ నెక్స్ట్ పీజీలలో చేసే దమ్ బిర్యానీ అనేది కూడా చూపించాను, వీడియో తీశాను, అది కూడా చూసేయండి. సో ఇప్పటికైతే ఆల్మోస్ట్ నా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ అంతేకి ఫైనల్గా ఆనియన్స్ అనేవి కొంచెం కచ్చా పచ్చాగా చేసుకుంటే చట్నీ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఈ డ్రెస్ గురించి అడుగుతున్నారు. సో ఈ డ్రెస్ అయితే నేను మీషోలో తీసుకున్నాను.
అప్పుడు నాకు 450 పడింది. సో ఇప్పుడు ఎంత ఉందో నాకైతే ఐడియా లేదు. అండ్ 3 పీస్ సెట్ అనమాట ఇది. సో బాగుంది. ఒక 2 ఇయర్స్ అయిపోయింది అనుకుంటా నేను తీసి. సో కొన్ని అయితే బాగానే ఉంటాయి, కొన్ని అయితే అంతగా బాగుండవు. సో క్వాలిటీ అయితే బాగా నచ్చింది. ఇప్పటిదాకా షేడ్ అయితే అవ్వలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నైట్ నేను మీకు ఫుడ్ చూపిస్తున్నాను. నైట్ అయితే ఇంకా పుల్కా కంప్లీట్ అయింది. సో ఇది వచ్చేసి ఆలు క్యాప్సికమ్ గ్రేవీ అనమాట. సో బెండకాయ ఫ్రై అది తీసుకెళ్ళిపోయాడు. నైట్ అన్నం అయితే కొంచెమే మిగిలింది. సో అదైతే చూపించాను. సో వీడియో అంతా చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు పిల్లల దగ్గరికి వెళ్తున్నాను నేను. సో వాళ్ళని రేపిద్దామని. అందుకు ఎప్పటికీ 5:50 టైం అయింది. సో 10 మినిట్స్ వాళ్ళు లేచేసరికి టైం పడుతుంది. ఓకే బాయ్.